అడిగిపై ఆదివాసీ హక్కుకు అమలు చేయాలి. అడిగిపోయిన ఆదివాసీ హక్కు అమలు చేయాలి. అడవకు చట్టం ప్రకటన అమలు చేయాలి. పీసా చట్టం ప్రకటన అమలు చేయాలి. జీవన మంత్రి ప్రభుత్వం చేయాలి. గిరిజనులకు 100% ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. నేడు పాడేలో వస్తున్నటువంటి సీఎం గారు 100% ఉద్యోగాల కోసం ప్రకటన చేయాలి. జీవన మంత్రి ప్రభుత్వం చేయాలి. ఆదివాసీ గౌడ ఉప హక్కు అమలు చేయాలి. వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత. చేయడం జరుగుతుంది కాబట్టి మన ప్రధాన ఉపాధి అయినటువంటి సప్పల స్కూల్ హెచ్ఎం గారు సేవ ప్రాంతాల్లో 100% ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఆదివాసుల ఐక్యత. ఆదివాసుల ఐక్యత పునరుద్ధరణ చేయాలి. అడవకు చట్ట ప్రకటన అమలు చేయాలి. వీసా చట్టం ప్రకటన అమలు చేయాలి. 87 చట్ట ప్రకటన అమలు చేయాలి. 87 చట్ట ప్రకటన అమలు చేయాలి. గిరిజనులకు 100% ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. గిరిజనులకు 100% ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. జీవన మంత్రి పునరుద్ధరణ చేయాలి. జీవన మంత్రి పునరుద్ధరణ చేయాలి. అమలు చేయాలి. 1/7 చట్ట ప్రకటన అమలు చేయాలి. గిరిజనులకు రిజర్వేషన్ కల్పించాలి. గిరిజనులకు 100% రిజర్వేషన్ కల్పించాలి. గిరిజనులకు 100% విద్యావస్థ కల్పించాలి. మారుమూల గ్రామాల్లో రోడ్డు సౌకర్యం కల్పించాలి. గిరిజన చట్టాల ప్రకటన అమలు చేయాలి. దినోత్సవం వర్ధిల్లాలి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ఆదివాసీ చట్టాల ప్రకటన అమలు చేయాలి. ఆదివాసుల ఐక్యత. జీవన మంత్రి పునరుద్ధరణ చేయాలి. జీవన మంత్రి పునరుద్ధరణ చేయాలి. 100% రిజర్వేషన్ కల్పించాలి. అడవిపై ఆదివాసుల హక్కును కల్పించాలి. ఆదివాసులపై అడవిపై పూర్తి హక్కు ఉండాలి. వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత. ఐక్యత. 100% ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. స్పష్టమైన నిరోధక అలా పోయేదాం. ఈ సమయం బట్టి ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి మన మధ్య ప్రధాన ఉపాధి అయినటువంటి హెచ్ఎం గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నామండి. ఈరోజు మన సప్పర్ల ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వచ్చినటువంటి మన ఆదివాసు అందరికీ, అలాగే మన ముఖ్యులు మన ఎంపీటీసీ గారికి, అలాగే సర్పంచ్ గారికి, మన మిత్ర బృందం అందరికీ, ఆదివాసులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే ఈ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా మనం ఈ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు 9వ తారీఖున జరుపుకోవాలని ఇంచుమించు 140 దేశాల వాళ్ళు 1982లో మన మండలానికి, అలాగే జిల్లాలకి, అలాగే రాష్ట్రాలకి ఉన్నటువంటి ముఖ్య పట్టణాలు ఎలా ఉన్నాయో మన ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి జెనీవాలో ఉంటుంది. ఐక్యరాజ్య సమితిలో ఈ 140 దేశాలు కూడా పెద్దలందరూ కూర్చొని ఏ జాతికి, ఏ కులానికి, ఇతరుల వాళ్ళకి ఎవ్వరికి లేనటువంటి ఒక అవకాశం మనకు కల్పించారు. వీళ్ళందరూ మాట్లాడుకొని ఆదివాసుల దినోత్సవం జరుపుకోవాలి. ఆదివాసులు అంటే ఎవరు? మూలవాసులు. వాళ్ళే దేనికైనా మూలం. మనం ఇప్పుడైతే పట్టణాలు అయితే వెలిసాయి, కానీ ఆ రోజుల్లో గిరిజనులు లేదా
గిరిజనుల కన్నా ముందు ఆదివాసులే అనాలి. అసలు మన గిరిజనులు కూడా అనడం కూడా దానికి ముందు ఆదివాసులే అనాలి. వీళ్ళు పడేటటువంటి కష్టము ఏ ఇతరులకి ఎవరికి లేదు. వీరు అడవిలో ఉంటూ ఇంచుమించు 50% దోమలు ఇతర జంతువుల బారిన పడినే మనం మరణిస్తుంటాం. ఇలాంటి వాళ్ళకి సరైన సదుపాయాలు, సరైన హక్కులు, సరైన విద్య, వైద్యం కల్పించాలని ఉద్దేశం మీద 82న అంతర్జాతీయ అక్కడ వాళ్ళు మాట్లాడుకొని వీళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి దాన్ని 1992లోకి దాన్ని ఒక కార్యరూపంలో తీసుకొచ్చారు. అయినా 92 నుంచి ఒక 10 సంవత్సరాల పాటు మనకి దీన్ని మళ్ళీ ఏం చేశారు, నిజంగానే వీళ్ళు వెనుకబడి ఉన్నారా, అక్షరాస్యత లేదా, వీళ్ళకి జీవన విధానం ఏంటి అని ఒక 10 సంవత్సరాలు మళ్ళీ టెస్ట్ పెట్టారు. టెస్ట్ పెట్టిన తర్వాత అది అలా జరుగుతూనే ఉండగానే మన వాళ్ళు కొంతమంది ఊరుకోలేదు. లేదండి, మా గిరిజనులకి అంటే ఆదివాసులకి ఎటువంటి సదుపాయాలు, ఎటువంటి భద్రత కానీ లేకపోతే జీవన విధానం కానీ బాగోలేదని చెప్పి 1994 ఆగస్టు 9వ తారీఖున అనౌన్స్ చేశారు మనకి ఇది ఆదివాసుల హక్కుల దినోత్సవం జరుపుకోమని. అలాగే అప్పటి నుంచి చేసుకుంటున్నాం కానీ బయటికి రావట్లేదు. ఈ చట్టాలు ఎవరికి తెలియట్లేదు, మనకు ఉన్నటువంటి చట్టాలు. అలాగే 2006లో అటవీ హక్కుల చట్టం చేశారు మనకి. ఆ అటవీ హక్కుల చట్టంలో అక్కడ బతుకుతున్నటువంటి గిరిజనుడు లేకపోతే ఆదివాసులు ఏం చేస్తున్నాడు, వాడు ఎలా బతుకుతున్నాడు, వాడు కనీసం తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితి. అలాంటి వాళ్ళకి ఏం చేయాలి? ప్రభుత్వం మంచి ఉద్దేశాలతో కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాయి కానీ అవి మనకు చివరిదాకా మన చేతికి అందట్లేదు. అలాంటి వాటిలోనే మొన్న 2023లో అటవీ హక్కుల చట్టం 2026 తాలూకా దాన్ని పూర్తి భిన్నంగా తయారు చేసినట్టు మనకు తెలుస్తుంది. అది మనకి గౌరవనీయులు మన ఎంపీటీసీ వరకు సర్పంచ్ వరకు తెలిసి ఉండాలి. 2006 చట్టాన్ని మళ్ళీ 2023లో మార్చిలోనో ఫిబ్రవరిలోనో పార్లమెంటు చాలా ఘోరంగా ఇంచుమించు నివసించేటటువంటి అడవిలో మనం రోడ్లు వేయకూడదు, వేయడానికి హక్కు లేదని కూడా ఉండేది. కానీ దాన్ని ప్రత్యేకించి ఒక చట్టం చేసి 2003 ఫిబ్రవరిలోనో మార్చిలోనో చట్టం చేశారు. ఆ చట్టం తాలూకు ఫలితమే రాజమండ్రి నుంచి ఇటువైపు మనకు శృంగారపుకోట విజయనగరం దాకా NH రోడ్. ఎందుకోసం ఇది? మన బాగోగుల కోసం కాదు, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు తరలించిపోవడానికి. ఇలాంటివన్నీ మీకు బాగా కులంకసి తెలియాలంటే అప్పుడప్పుడు పుస్తకాలు చదువుతూ ఉండాలి, పేపర్ చదువుతూ ఉండాలి. ఇంతటి ఘోరమైన పరిస్థితులు మనం అనగతొక్కపడుతున్నాం. కాబట్టి ఇలాంటి ఐక్యవేదిక లేకపోతే ఆదివాసీ దినోత్సవమే కాకుండా మిగతా వాటిలో కూడా మనం అప్పుడప్పుడు పాలు పంచుకొని కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇంకా మనం నెట్టివేయబడుతున్నాం. అయితే అప్పట్లో 2006లో చేసినటువంటి ఈ చట్టాలు ఇవి పోను మనకి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అనేటి వారు బాగా వెనుకబడి ఉన్నారు భారతదేశంలో అని ఎప్పుడైతే కొంత కమిషను ఐక్యరాజ్య సమితికి పంపించిందో ఇది పూర్తి విరుద్ధము. ఇక్కడ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలు కూడా బలంగానే ఉన్నారు, బాగున్నారనే ఒక చిన్న నినాదం మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళింది. ఎక్కడి నుంచి? పార్లమెంట్ నుంచి ఐక్యరాజ్య సమితికి వెళితే దాన్ని కూడా ఆ చట్టాన్ని కూడా కొంచెం పక్కకు తోసేసి మనల్ని ముందుకు రావాల్సినటువంటి రాయితీలు కూడా కొంచెం వెనక్కి నెట్టవేయబడుతున్నాయి. ఇలాంటివన్నీ కూడా మనకు పుస్తకాల్లోనే ఎక్కడెక్కడ చూస్తుంటే చదువుతుంటాము. ఇలాంటివన్నీ కూడా ముందుకు ఇంకా జాగ్రత్త తీసుకోవాలి. ఇలాంటి చట్టాలు ఇంకా ఏమేమి మనకు కల్పిస్తున్నాయి. 1/70 యాక్ట్, జీవో నెంబర్ 3 పోయింది. జీవో నెంబర్ 3 పోతే ఇప్పుడు మన నెక్స్ట్ మన పరిస్థితి అగమ్య గోచరమే. ఉద్యోగాలు తీసినా మనకి 100 మందిలో 6 ఎవరు ఉన్నారు చెప్పు? 6 వస్తే మనకేం ఫలితం? కాబట్టి ఈరోజు సీఎం గారు వస్తున్నారు, మన యూనియన్ వాళ్ళు, మన గిరిజన సంఘం వాళ్ళు పాడేల్లో చాలా గట్టిగా నిన్న కూడా చేశారు, ఈరోజు కూడా చేసి అపాయింట్మెంట్ కూడా తీసుకొని ఏదో అడగడానికి మనం ట్రై చేస్తున్నారు. అది కూడా ఫలించాలని ఆశిద్దాం. ఇలాంటి గిరిజన చట్టాల కోసం మీరు కూడా అందరు కూడా బాగా తెలుసుకోవాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. ఓహో ముందు
ఆదివాసీ జై జై ఆదివాసీ. ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం గాలికొండ పంచాయతీ సపాల గ్రామంలో గాలికొండ పంచాయతీలో ఉన్నటువంటి ఆదివాసులందరూ కూడా, అలాగే ఈ గాలికొండ పంచాయతీ ఎంపీ సర్పంచ్, అలాగే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు, అలాగే ఏదారకొండ పంచాయతీ సర్పంచ్, ఈ రెండు పంచాయతీల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి మరి ఈ ఆదివాసి యొక్క దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈ ఆదివాసి యొక్క దినోత్సవం సందర్భంగా మా ఆదివాసుల యొక్క మా వేదన, మా యొక్క సమస్యని క్లుప్తంగా కొన్ని మాటలు మరి సమాజం ముందు ఉంచబోతూ ఉన్నాం. ఈ ఆదివాసీ దినో సందర్భంగా మా ఆదివాసులు వెనుకబడి ఎన్నో తరబడి సరైనటువంటి తిండి లేక, సరైనటువంటి చదువు లేక, సరైనటువంటి ఇల్లు లేక, సరైనటువంటి ఏ సౌకర్యం లేక వెనుకబడి ఉన్నాం. ఇప్పటికైనా సరే ఈ యొక్క స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు, స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయినా సరే ఈ ఆదివాసులైనటువంటి జీవనం మాత్రము 79 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన ఇప్పటికీ ఆదివాసుల యొక్క ఉనికి అయితే మార్పు లేదు. ఇటువంటి ఆదివాసుల యొక్క మరి ఉనికిని ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి జీవులు కానీ, అలాగే చట్టాలు కానీ మరి ఉన్నంతటువంటి ఆ ప్రభుత్వాలు ఆ జీవ నియమాలు రద్దు చేయడం, అలాగే చట్టాలు రద్దు చేయడం అనేది ఆదివాసుల యొక్క జీవనానికి పూర్తిగా అది నష్టం కలుగజేస్తుంది. ఆదివాసి ప్రాంతాలకు, ఆదివాసి జీవానికి పూర్తిగా దెబ్బ కలుగుతుంది. కనుక జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలని చెప్పి, అలాగే 1/70 చట్టాన్ని అమల్లోకి ఉంచాలని చెప్పి, అలాగే పీసర్ చట్టాలు అమల్లోకి ఉంచాలి. ఆదివాసి ప్రాంతాలలో ఏవైతే ఏ చట్టాలు అయితే అనుకూలంగా ఉందో, ఆదివాసి ప్రజలకు ఏవైతే ఆ రక్షణ కవచంగా ఉన్నదో అటువంటి చట్టాలని ప్రభుత్వము దృష్టిలో పెట్టుకొని పునరుద్ధరించి వాటిని ఆదివాసులకు అనుకూలంగా అమలు చేయాలని చెప్పేసి ఈ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం కోరుతున్నాం. జై జై ఆదివాసీ, జై జై ఆదివాసీ. ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత. జీవో నెంబర్ 3 పునరుద్ధరించాలి, జీవో నెంబర్ 3 పునరుద్ధరించాలి. జై జై ఆదివాసీ.